నిన్న సురవరం సుధాకర్ రెడ్డి గారి అకాల మరణం యావత్ కమ్యూనిస్టు ఉద్యమానికే తీరని లోటు. ఆయనతో మా కుటుంబానికి 1976 నుంచి సత్సంబంధాలు తుట్టుక కుటుంబ సభ్యుడిగా, ఫ్యామిలీ ఫ్రెండ్గా ఆయనతోటి జీవితం కొన్నాళ్ళు సాగించాం. మేము పోరాటాలలో ఉన్నప్పుడు మాకు ఆయన స్ఫూర్తితోటే పోరాటాలు పువ్వానాశ్వరరావు గారు ఆయన గతంలో సుమారు 30 సంవత్సరాల పాటు ఆయనతో అనుబంధం ఉండేది. ఆయన దేశానికి, రాష్ట్రానికి, ముఖ్యంగా ఖమ్మం జిల్లాకి, నల్గొండ జిల్లాకి చాలా స్ఫూర్తిదాయకంగా కార్మిక ఉద్యమాలను ముందుండి నడిపి ప్రజల హక్కులను కాపాడటం కోసం ఆయన ముందుండి పోరాటం చేసేది. ఆయనతో రాజ్యసభలో ఆయన స్పీచ్ కానీ, రాష్ట్ర మహాసభలో, అదేవిధంగా జిల్లా మహాసభలు ఎక్కడ ఆయన స్పీచ్ ఇవ్వడానికి కొన్ని కిలోమీటర్ల దూరం పోయి ఆయనతోటి అనుబంధాన్ని పంచుకునేది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను మీ ద్వారా. 30 సంవత్సరాల పాటు ఆయనతోటి పోరాటాలు, ఉద్యమాలలో, కమ్యూనిస్టులో భాగంగా మా నాన్నగారు, ఆ తర్వాత మేము అదే కుటుంబంలో 1976 నుంచి 2005 వరకు ఆయనతోటి సత్సంబంధాలు కొనసాగటం జరిగింది. 2005లో కాలగొడ్డు 40వ వార్డులో మేము పోటీ చేసినప్పుడు ఆయన గారు వచ్చి మాకు సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఆ పోరాట స్ఫూర్తిని జీవితాంతం మర్చిపోలేము. ఆయన గారు ఉద్యమ పోరాట స్ఫూర్తి మమ్మల్ని కమ్యూనిస్టుల వైపు ఆకర్షించడం జరిగింది.